వదినా అన్న నీకు 1000 రూపీస్ అడిగినా నీకు ఇచ్చిపోతానా, నీకు ఇచ్చిండా మరి? ఇచ్చెళ్ళిండు కార్తీక్. ఏ వదినే నేను 1000 అడిగినా కదా 2000 ఇచ్చినావేంటి? అవును కార్తీక్, మీ అన్నయ్య 1000 రూపీస్ ఇచ్చెళ్ళిండు, కానీ 1000 రూపీస్ నీకు సరిపోవని నేనే ఇంకా 1000 ఎక్కువ ఇచ్చిన. అరే నాకు 1000 రూపీస్ సరిపోతే వదినా, అవసరం ఉంటే నేనే అడుగుతా కదా. ఇంకో వద్దులే కార్తీక్, నువ్వే ఎంచుకో, నువ్వు కాలేజ్ స్టూడెంట్ కదా, నీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. సరే వదినా. ఎందుకు బిడ్డ పైసలు ఏమవసరం ఉన్నా అని ఇప్పుడు తీసుకుపోతాను? అమ్మ సాయంత్రం ఫ్రెండ్ గాని బర్త్డే ఉన్నది, అందరం తలో 1000 రూపాయలు వేసుకొని వాడు పార్టీ చేస్తున్నాం అంతే. పార్టీ అంటానో పైసలు తీసుకొని పోతాను, సాయంత్రం తొందరగా ఇంటికి రా, తాగుడు ఇంకా పెట్టుకోకండి. నువ్వు మరీ చెప్తావమ్మా, బర్త్డే పార్టీ పెట్టుకొని ఒక బీరన్న తాగకుండా వస్తామా? ఒకటి తాగేసి మెల్ల రాత్రి 9 వచ్చేస్తాలే. ఏమో బిడ్డ, నీకే తెలవాలి, మీ అన్నకే తెలవాలి, సాయంత్రం అయితే తొందర ఇంటికి రాను. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను వచ్చేస్తా కదా తొందరగానే. సరే వదినా బాయ్, అన్నకి చెప్పేసాను నేను వచ్చేస్తాను. చెల్లె నువ్వు గాపానం చేస్తాను నీ కాలే టైం అయితే లేదా? ఇంకా టైం ఉందన్న బస్ రావడానికి, ఇంకా 2 బోర్లే కదా తోమేసి పోతా. అసలు నిన్ను కాదే అమ్మ నాలే. అమ్మా ఏంటి బిడ్డ? అమ్మ అది చదువుకునేది, కాలేజీ పోవాలి, దానికి బోర్లు పెడతాను నువ్వు. దాంతో నేనేందుకు చెప్తాను బిడ్డ, నేనే తోమతాను ఆడేసుకుంటా కూర్చుంటే తోముతాంది. అవునా చెల్లె, అది అమ్మ చూసుకుంటుంది కదా, నువ్వు రెడీ కాలేజీ పోతురా, టైం అవుతుంది. బట్టలు విండు బోలు తోమపోతే అత్తగారింటి వెనక చేయకపోతే తప్పుద్దా బిడ్డ? ఏం మాట్లాడతానేమమ్మా, నా చెల్లెలు రాని లెక్క చూసుకుంటే ఇచ్చి పెళ్లి చేస్తా, దాని కాలికి మట్టి అంటకుండా చూసుకునే సమయం తీసుకొచ్చి చేస్తానే. అమ్మా అన్న మీకేం పని లేదా, నేను తోమే 2 బోర్లకేమో నా పెళ్లి టాపిక్ ఇస్తాను మీరు. అవును బస్ స్టాండ్లో కలిసి కావ్య ఇప్పుడు ఏం చేస్తుందో, ఫోన్ చేద్దామా? చెల్లె ఎవరో కార్తీక్ అన్నట్టునే ఫోన్ చేస్తాంది. చెప్పే కార్తీక. కార్తీకానా? కార్తీక అంటున్నావు అంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నట్లే, నాకు అర్థమైంది. సర్లే బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నావా? ఇక స్టార్ట్ అవుతాను, ఇంకొక 5 minutes లో బస్ స్టాండ్ లో ఉంటా. సరే మరి నేను కూడా బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నా, బస్ స్టాండ్లో కలుస్తాను. ఓకే బాయ్. సరే బాయ్. అమ్మా బస్ వస్తుందంట, జరా బ్యాగ్ తీసుకురాదు. బాయ్ అమ్మా. బాయ్ అన్న. అమ్మా చెల్లెకైతే నువ్వు ఏం పనులు చెప్పకే, దానికి డబ్బులు కావాలంటే ఇచ్చేసాయి. బిడ్డ మరీ చెల్లెని గౌరవంగా చేస్తాను, నువ్వు రేపు అత్తగారింటి వెనక పని చేయకుండా తప్పుద్దా? అమ్మా నా తల తాకెట్టు పెట్టైనా పర్లేదు, చెల్లె ఇంట్లో ఉన్న రోజులు దానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా. బిడ్డ ఇంటి కొరకని చెల్లె కొరకని ఎన్నో అప్పులు చేస్తాను, నీకు వచ్చే జీతం వడ్డీలు వస్తాం సరిపోతలేదు, ఇట్లా చేస్తే ఎట్లా బిడ్డ మరి? నువ్వేం రంది పడకమ్మా, నేను ఉన్న రోజులు చెల్లెకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. హాయ్ కావ్య. ఈ హైలు బాయిలు పక్కన పెట్టి కానీ నాకు ఎందుకు ఫోన్ చేసినావు? కొంచెం అయితే మా అన్న ఫోన్ లిఫ్ట్ చేసేటోడు. ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు నా మీదికి? ఏదో నార్మల్గా నువ్వు కాలేజ్కి స్టార్ట్ అయినా లేదా అని చెప్పేసి కాల్ చేసిన. ఇగో బాబు నీకు దండం, నాకు మెసేజ్ చేయకు, కాల్ చేయకు, ఒకవేళ బస్సు గురించి తెలుసుకోవాలంటే నేనే నీకు ఫోన్ చేస్తా. సర్లే ఏదో క్యాజువల్గా కాల్ చేసిన, నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు. నువ్వు అన్నట్టు పనిసార్లు కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏం చేయనులే. అమ్మో నాకు టెన్షన్ అవుతుంది, మా అన్న గురించి నీకు తెలియదు కార్తీక్, నా నంబర్ డిలీట్ చేయి నీ ఫోన్ నుంచి. నెంబర్ డిలీట్ చేయడం ఎందుకు కావ్య? సర్లే ఎట్లా చెప్పినావు కదా, పనిసార్లు కాల్స్ అండ్ మెసేజ్ ఏం చేయనులే. లేదు నా నంబర్ నీ ఫోన్ లో ఉన్నా అనుకో, నీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలని అనిపిస్తుంది, అవసరం లేదు, డిలీట్ చేయి కార్తీక్. అరే నేను చేయనని చెప్తున్నా కదా, ఇంకొకవేళ నెక్స్ట్ టైం చేసిందే అనుకో, నువ్వు డైరెక్ట్ నా నెంబరే బ్లాక్ చేసాయి. అమ్మా ఇంకా నీ నంబర్ అమ్మాయి పేరుతో కార్తీక అని చెప్పి సేవ్ చేసుకున్నా, ఒకవేళ మా అన్న లివ్ చేసి ఉంటే నా పని అవుట్. మనోడు ఏదో ఫ్రెండ్షిప్ గురించి స్టేటస్ పెట్టిండుగా, నేనే నంబర్ ఇచ్చిన, నేనే డిలీట్ చేయని చెప్పిన, ఫీల్ అయినట్టున్నాడు పాపం. సర్లే ఒకసారి అయితే మెసేజ్ చేద్దాం హాయ్ అని, కూల్ అవుతాడు కావచ్చు. నన్నేమో ఫోన్లు చేయకు మెసేజ్ చేయకని అన్నది, ఇప్పుడేమో ఏమైనా హాయ్ అని మెసేజ్ చేసిందా? సర్లే రిప్లై అయిపోతే ఫీల్ అవుతుందేమో, ఇద్దాం. మనోడు రిప్లై ఇచ్చిండుగా. ఏం చేస్తున్నాం? నథింగ్, ఖాళీ. తిన్నా, మరి నువ్వు? మామ ఈ ఫీల్డ్ వర్క్ ఏమో కానీ సిటీలో తిరిగి మస్తు బోర్ కొట్టిందా, ఈడ కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉన్నదిరా. అవునరా నువ్వు చెప్పింది నిజమే, కానీ సిటీలో పోరాలని ఎవరిని నమ్మటట్లేదురా ఈ రోజులలో. ఎందుకు అట్లా అంటాను, అసలు ఏమైంది? మా ఫ్రెండ్ రా ఇన్ని రోజులు వాడు మాతోనే తిరిగి మా చెల్లెనే పటాయించిన రావులాడు. అట్లాంటి కొడుకులను ఏం చేసినా తప్పేం లేదురా. సరే వాళ్ళ ఫ్రెండ్ గారిని పక్కన పెట్టరా, కనీసం వాళ్ళ చెల్లెకన్నా ఉంటారా, ఎట్లా నమ్ముతారా అని. అరే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ రా, మీ చెల్లె నన్ను నమ్మదారా? గట్లనే వాను కూడా నమ్మింది. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, ఇట్లనే మన చెల్లెని కూడా జాగ్రత్తగా చూసుకోవాలరా, ఎవడో తిక్కలే కొడుకు ఉంటారు. నా చెల్లె అట్లాంటిది కాదురా, నాకు చెప్పకుండా ఏం చేయాలి? కార్తీక్ ఏం చేస్తాను? ఏం లేదు, ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నా.
అన్న వెళ్ళిండా? వెళ్ళిండు కార్తిక్. ఎందుకు అన్నతో ఏమన్నా పనా? అట్లేం లేవానే, నార్మల్గా అడిగినా. ఓకే కార్తిక్, రేపు పాపకి 1.5 years ఇంజెక్షన్ వేయించాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక ఆటో మాట్లాడతావా? ఆటో మాట్లాడడం ఎందుకు వదినే, నా బండి ఉన్నది కదా, రేపు ఇద్దరం బండి మీద వెళ్ళి పాపకి ఇంజెక్షన్ ఇప్పించుకొని వద్దాం. మీకు కాలేజ్ ఉంటుంది కదా కార్తిక్, మరి ఏం కాదా కాలేజ్కి వెళ్ళకుంటే? ఫైనల్ ఇయర్ కదా వదినే, మొత్తం ప్రాజెక్టుల వరకే ఉంటాయి, క్లాస్ ఉండవు ఏముండవు. నేను మెల్లగా ఆఫ్టర్నూన్ వరకు వెళ్తాలే. ఓకే కార్తిక్. అవును, కావ్య ఇందాక బస్ స్టాప్కి స్టార్ట్ అయిందో లేదో మెసేజ్ చేద్దాం. వేర్ ఆర్ యూ? మళ్ళీ కార్తిక్ మెసేజ్ చేసినట్టున్నాడు కదా. అబ్బో వేర్ ఆర్ యూ అంట. ఓకే, నేను బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నా. ఓకే, నేను కూడా స్టార్ట్ అవుతున్నా. అమ్మా నేను వెళ్తున్నా, బాయ్. ఏమైంది మామయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం చెప్పాలి కోడలు, మన పక్క పంటోడు మన 10 గుంటల భూమి దున్నుకుంటే అది నాదే అంటాను వాడు. ఏందండి మన 10 గుంటలు వాడెట్లా దున్నుకుంటాడు? ఏం లేదే, పట్టకో మనం ఉన్నాం, కబ్జకో వాడున్నాడు. మీరేం టెన్షన్ పడకండి మామయ్య, ఆయన తెల్లారితే ఎంఆర్ఓ ఆఫీసులలోనే ఉంటాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఏం లేదు కూడా, వాడు చూసుకుంటే ఆ నమ్మకం నాకున్నా, వాడు కావాలని మనతో గొడవ చేయాలని చూస్తాను. భూమి అయితే మన పేరు మీద ఉన్నది కదా మామయ్య, ఆయన ఎన్ని రోజులు దున్నుకుంటారు, దున్నుకోనివ్వండి. పెద్దోడు అయితే రానిరా, పెద్దోడు వచ్చినాక మనసు చెప్తే ఇక వాడే చూసుకుంటాడు. ఏంది కావ్య ఎప్పుడు లేట్గానే వస్తావు, మళ్ళీ ఇవాళ ఎందుకు లేట్ అయింది? నీకేంటబ్బా అబ్బాయివి, పాయింట్ షర్ట్ వేసుకొని డ్రూ అని చెప్పి బైక్ వేసుకొని వస్తే అయిపోతుంది. అదే మేము మార్నింగ్ 5కి లేవాలి, ఇంట్లో పనులు వేసుకొని రెడీ అయ్యి బాక్స్ పెట్టుకుని వచ్చేసరికి టైం అయిపోతుంది. నువ్వు చూస్తే తిని కూర్చోదానిలా కనిపిస్తున్నావు కానీ ఇంట్లో పనులన్నీ కూడా చేస్తావా? మా అన్నయ్య మా అమ్మ నాతో ఒక్క పని చేపారు, కాకపోతే ఖాళీగా కూర్చొని ఏం చేయాలని చెప్పి నేనే పనులు చేస్తా. అవునా, ఇంట్లో కొత్త బిడ్డవి కదా, గారాల పట్టివి కావచ్చు. అవును, అడగడం మర్చిపోయినా, మీ అన్నయ్య ఏం చేస్తాడు? బ్యాంక్ లో కలెక్షన్ మేనేజర్. మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లోనా, మా అమ్మ, మా నాన్న, మా అన్న, వదిన, అన్న వాళ్ళ బిడ్డ, నేను. అమ్మో పెద్ద కుటుంబమే, జాయింట్ ఫ్యామిలీ కదా. మీ అన్న ఏం చేస్తాడు? మా అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, మా నాన్న ఫార్మింగ్ చేస్తాడు, ఇక మా అమ్మ వదిన హౌస్ వైఫ్. ఓ సూపర్ ఫ్యామిలీ, మంచి ఉమ్మడి కుటుంబం, మంచిగా అందరు కలిసి ఉంటారు. చెప్పురా. సరేరా, నేను వెళ్తున్నా మరి. ఎవరు ఫోన్లో వెళ్తున్నా అంటున్నావు? మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు, వాడు రాడంట, ఇక నేను వెళ్తున్నా ఇక కాలేజ్కి. ఓకే బాయ్. వదినా, పాపకు సంబంధించిన ఫైల్స్ అని పెట్టుకున్నావా? ఫైల్స్ అంటే ఏమున్నాయి కార్తిక్, హాస్పిటల్ ఒక్కటి సరిపోతుంది. సరే వదిన, వెళ్దాం దా. అమ్మ హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అత్తమ్మ మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. సరే గాని పాపకు ఇంజెక్షన్ వేసేటప్పుడు ఏడుస్తుంది, జాగ్రత్త. సరే అత్తమ్మ, 1, 2 అంటే ఏం కాకపోయి, ఇప్పుడు 3 ఇంజక్షన్లు కదా, ఎట్లా ఏడుస్తుంది ఇక. సరే సరే కోడలా, ఇంజెక్షన్ వేసినాక జ్వరం మంది ఇస్తారా, తీసుకురా. సరే అత్తమ్మ, నేను వెళ్ళొస్తా. అన్న బాయ్ అన్న, నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. సరే చెల్లె, జాగ్రత్త మరి. ఈ కార్తిక్ ఏం చేస్తాడో, బస్సు ఉన్నదో లేదో. ఏంది ఈయన ఫోన్ ఎత్తట్లే, ఏమైందో ఫోన్ ఎత్తట్లేగా. పెద్దోడా, మనం పొలం పక్క పంటోడు మన పొలం దుందా చూస్తాను కదా 10 గుంటలు. వాళ్ళ 10 గుంటలు ఎక్కడ తినానా? వాళ్ళ 3 ఎకరాలు వాళ్ళకున్నాయి, మన 3 ఎకరాలు మనకున్నాయి, ఇంకెక్కడి వచ్చింది 10 గుంటలు? మన పొలం 3 ఎకరానికి వెళ్ళే మనకు 10 గుంటలు ఎత్తాను, పొలం దుందా చూస్తాను వాడు. ఇంకా 10 గుంటలు ఎక్కడ చెప్తాడు నాన్న? ఎవరి భూమి వాళ్ళకి సమానం ఉన్నదే ఉండే, వాడు కావాలని చెప్పేసి ఒళ్ళి కత్తాడు. మా సంగతి చెప్తామా ఇక. అదే కొడుక, వాడు ట్రాక్టర్ ఏమైనా ఫోన్ చేసిండా, వాడు రాత్రి 10 గుంటలు దుందా చూస్తాడట. వాడు కనుక ట్రాక్టర్ తోటి ఒక్కవేళ పొలంలో దున్నిండో, ఆ 10 గుంటలకు ఇంకా 10 గుంటలు కలిపి మన దాంట్లో ఎక్కిద్దామా? అదే బిడ్డ, ఇప్పుడు మన సర్పంచ్ ఇంటికి శబ్దం చూస్తానరా. సరేనా, నువ్వు మాట్లాడు, కానీ ఒక్కవేళ కనుక నా కొడుకు వాడు మన 10 గుంటలు దున్నిండో, జీవితంలో వాడిని 3 ఎకరాలు దున్నకుండా ఎత్తినా ఇక. సరేనా. కార్తిక్ ఏంటి ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేడు, ఇంకా బస్ స్టాండ్ కూడా రాలేదు. అమ్మ నేను కలెక్షన్కి వెళ్ళేస్తాను మరి. సరే బిడ్డ, పైలంగా పోయిరా. సరేనమ్మా, ఈవినింగ్ ఏం కర్రీ చేయకు, వచ్చేప్పుడు చికెన్ పట్టుకొస్తా మరి. ఓరే నాయన, ఇన్నిసార్లు మిస్డ్ కాల్ ఉన్నాయి కదా. నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలే కానీ ఇప్పుడు చేస్తాను. అమ్మా, ఫోన్ ఎత్తట్లే కదా, కాలినట్టున్నది, మళ్ళీ చేద్దాం పాటు. అమ్మా, కట్ చేస్తుంది ఏంది ఇది, మళ్ళీ చేద్దాం పాటు.
అబ్బా మళ్ళీ చేస్తాడు. చెప్పు. హలో కావ్య, ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లే? నేను మార్నింగ్ అన్నిసార్లు ఫోన్ చేసిన, లిఫ్ట్ చేసినావా నువ్వు? నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి మరి ఇప్పుడు? అరే చెప్పడం మర్చిపోయినా, మార్నింగ్ వదినతోని హాస్పిటల్కి వెళ్ళి పాపకి ఇంజక్షన్ వేయించుకొని వచ్చినాం. ఈ టెన్షన్ పడి ఫోన్ చూసుకోలే. మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా నాకు. నీకోసం బస్ స్టాండ్ లో ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా నీకు? బస్ ఉందా లేదా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. అవునా కావ్య, ఓకే. నేను ఫోన్ చూసుకోలే, సైలెంట్ ఉన్నది. లేకుంటే నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటానా ఇప్పుడు? అంతేలే కార్తీక్, నువ్వు బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడే నేను గుర్తుకుంటా. మిగతా టైంలో నేను ఎందుకు గుర్తుకుంటా నీకు? అట్లేం లేదు తల్లి, నువ్వు ఫస్ట్ సీరియస్ కాకు. ఇంకో ఇప్పటి నుంచి నీ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ రిప్లై చేయకుండా, అటెండ్ కాకుండా అస్సలు ఉండవు, సరేనా? ఓకే. ఒకవేళ నువ్వు నా ఫోన్స్ మెసేజ్ కి రెస్పాన్స్ అవ్వకపోతే నేనేం చేయాలి? ఏం చేయాలని చెప్పి నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నువ్వే చెప్పి ఏం చేయాలి? ఏంటంటే మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వలేదనుకో 20 రూపీస్ కిట్ క్యాట్లు డైరీ మిల్క్ ఇవ్వాలి. అదే కాల్ స్లిప్ చేయలేదనుకో ఏకంగా 300 డైరీ మిల్క్ సిల్కే ఇవ్వాలి. మరి వామ్మో, పెద్ద ప్లానింగే. సర్లే ఇస్తా. ఓకే, మరి నేను ఇంట్లో ఉన్నా, ఇప్పుడు మా అన్న వస్తాడు, రేపు బస్ స్టాండ్ లో కలుస్తాం. బాయ్. ఓకే. హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. నా ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి బాగానే ఫీల్ అయినట్టున్నావు కదా. నేను ఎందుకు ఫీల్ అవుతా? నువ్వు లిఫ్ట్ చేసేయండి, లిఫ్ట్ చేయకపోతే నాకేంది? సర్లే అమ్మా, ఇప్పుడు నుంచి నీ మెసేజ్ రిప్లై చేయకపోయినా, నీ కాల్ లిఫ్ట్ చేయకపోయినా నాకే కదా బొక్క. మరి అట్లనే ఉంటది మనతోని. ఆ సిల్కులు, డైరీ మిల్క్లు, కిట్ క్యాట్లు అన్ని దగ్గర పెట్టుకో. నమస్తే అన్వేషణ. నమస్తే సురేష్. చెప్పు, ల్యాండ్ చేరుకున్నా అని చెప్పేసి అన్నావు. ఏ ల్యాండ్ మన ఇదా ఇటా? ఏ అది మన యాడన్న ఓపెన్ బిట్టే అంత మనది. బిట్టు మాత్రం మంచిగా రోడ్డు పక్కకే ఉన్నది. మొత్తం ఎన్ని గుంటలు ఉంటావు సురేష్ ఇది? ఇది మొత్తం 30 గుంటలు ఉంటుంది అన్న. తీసేద్దాం అనుకుంటానా. మన ఊళ్ళో ల్యాండ్ అమ్మి పెట్టాలంటే నువ్వే అన్న, అందుకోసం నీకు కాంటాక్ట్ అయినా. ఇక్కడ పక్కన ఉన్నది నువ్వే అమ్మించినావు అన్న. ఇక్కడ గుంట ఎట్లా పోతుంది మరి? ఇక పక్కన బిట్టు అంటే గుంటకు 2 లక్షలు చొప్పున పోయింది. ఇక ఆ రేటు ప్రకారం కట్టించినా కూడా మనకు ఇది 30 గుంటలకు 60 లక్షలు వస్తాయి. ఎట్టు చేసి మనం 70 లక్షలు అట్లా వచ్చేటట్టు సెట్ చేద్దాం. ఓకే అన్న, కొంచెం 2 నెలల్లో పోయేటట్టు చూడు. అబ్బో బాగానే షో చేస్తాను. ఆయన నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంది? నీకోసం నేను ఎందుకు వెయిట్ చేసిన? ఎందుకు ఫోన్ చేసి ఉంటావు? నీ బస్సు ఉన్నా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉంటావు. సర్లే, ఇప్పటి నుంచి ఫోన్ చేయను, మెసేజ్ చేయను. బస్సు వస్తే కాలేజ్ పోతా, లేకపోతే ఇంటికి పోతా. బా, ఒక సెకండ్ అయినా పేరు మార్చినావు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు? హలో, ఆయన నువ్వెవరు నేనెవరు? ఆయన మన పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటాను? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బాబు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు? ఒకటే ఊరోళ్ళం, ఒకటే బస్ స్టాప్ లో కలుస్తాం, నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. ఫ్రెండ్సా? నేను ఇప్పటి వరకు ఒక్క అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయలేదు. ఇట్లనే నువ్వెవరో నేనెవరు అన్నట్టే ఉందాం. ఎట్లా ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటున్నావు కదా, ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేయి. అప్పుడే కదా నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసేది. సర్లే, ఆలోచిస్తా. ఫ్రెండ్షిప్ చేయడానికి ఆలోచించడం ఏంటి? లెట్స్ బి ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్ మరి. అన్న, నిన్న నాన్న చెప్తుండు మన పొలం పక్కన మన పొలంలో నుంచి 10 గుంటలు దుంటుందంట. ఏందన్నా మన సంగతి? అరే తమ్ముడు, పట్ట పాస్బుక్కే మన దగ్గర ఉండే. ఇవాళ 10 గుంటలు దున్నుకొని ఏం చేస్తారా? నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయి, నేను అంతా చూసుకుంటా. కానీ అయినా వానికి ఇంత ధైర్యం ఉంటే మన 10 గుంటలు దుండాలని ఆలోచన వస్తుందన్న. అయినా వానికి ఊళ్ళు ఎవరు ఉన్నారని సపోర్ట్ వెనకాల? మన ఊరు గురించి నీకు తెలుసు, లంగూరు ఎవరో తాగినప్పుడు ఎగెత్తాడు, దాన్ని పట్టుకుని వాడు ఎగురుతాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటావి. లేదన్న, వాడు కనుక మన 10 గుంటల జోలికి రావాలి, మా దోస్తులన్నా దింపుతా, మన అదే పొలంలో దొక్కుతా. అసలే నువ్వు ఇప్పుడు ఎంఏ చేద్దాం అనుకుంటాను యూఎస్కి వెళ్ళి. ఈ సివిల్ ల్యాండ్ విషయాలలో ఇన్వాల్వ్ అయినా అనుకో, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి, కేసులు అయితే నీకు వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. నువ్వు లైట్ తీసుకొని అన్ని చూసుకుంటా. లేదన్న, వాడు కనుక నా ఫ్యామిలీ జోలికి వచ్చే మాత్రం అస్సలు ఊరుకునే లేదు. చిన్నోడా, నీకెందుకురా ఆవేశం? అన్న చూసుకుంటాడు. అన్న చేస్తా, నేను చేసేటి నేను చేస్తా. నా కొడుకులు అసలు వదిలేదు మాత్రం లేదమ్మా. చెల్లె తిన్నావానే? తిన్నా అన్న. నువ్వు తింటావా? అన్నం వేసుకోరా అన్న. వద్దు చెల్లె, నేను కలెక్షన్ పోయినా కదా, బయట తినేసి వచ్చిన చెల్లె. బస్సులో చాలా మంది జనాలు వస్తారట, కానీ చాలా ఇబ్బంది ఉంటుందట కదా. అవునన్నా, ఇక తప్పదు మరి, అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే కదా. సరే చెల్లె, మరి నీకు ఈఎంఐలా స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నా, మరి స్కూటీ మీద వెళ్ళరాదు? అన్న, అసలే నా ఫీజుకేమో చాలా అప్పులు చేసినావు. ఇప్పుడు ఆ స్కూటీ ఎందుకు చెప్పు? మంచిగా ఫ్రీ బస్కి పోతుంది నేను. కాచెల్లె, నువ్వు ఇబ్బంది పడదు ఎందుకు? ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాం అనుకో, పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు కదా మనకు. ఇప్పుడైతే నాకు ఏం వద్దన్నా. నాకు ఒకవేళ ప్రాబ్లం అయింది అనుకో, నేను నీకు చెప్తా, అప్పుడు కొందాం. ఏంది ఫోన్ కట్ చేస్తుంది? హలో కావ్య. చెప్పు, ఎందుకో కాల్ చేసినావు? ఏం లేదు, ఊరికే నేను ఏం చేస్తున్నావు అని కాల్ చేసిన. ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు మా అన్న ముందే ఉండే, అందుకనే లిఫ్ట్ చేయలేదు, ఫోన్ పక్కన పెట్టేసిన. అన్నయ్య ఉంటే ఏమవుతుంది? మనం ఫ్రెండ్సే కదా, నార్మల్గా ఫ్రెండ్స్ కూడా కాల్ మాట్లాడదా?
మా అన్నయ్యకి ఇట్లా అబ్బాయిలతో మాట్లాడడం కలవడం అని అంటే నచ్చదు, అందుకని ఫోన్ పక్కన పెట్టించిన. ఇప్పుడు మన ఇద్దరం కాల్ మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ అని మీ అన్న పిలిచింది అనుకో, దాని తర్వాత ఏంది ముచ్చట? ఇప్పుడు నేనే మనం ఫ్రెండ్స్ అని మా అన్నయ్యకి చెప్పినాం అనుకో ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళు వచ్చి చెప్పిన అనుకో అసలు బాగుండదు కదా. అవునా, ఓకే ఓకే. కావ్య మా అన్నయ్య కాల్ చేస్తుండు, ఒక్క నిమిషం లైన్లోనే ఉండు, నేను మా అన్నయ్యతో మాట్లాడతా. హాయ్ రా సురేష్, నిన్న లీవ్ పెట్టుకుని అడిపోయినావురా? రే ఇక్కడ ఊరవుతారా 30 గుంటలు ల్యాండ్ ఉన్నాయి యారా, ఒక అన్న చూపెట్టిండ్రు అమ్ముదామని, అందుకే లీవ్ పెట్టినా. అరే నీకు ఉన్నదే 30 గుంటలు, ఇప్పుడు దాన్ని అమ్మాల్సిన అవసరం అంతగా ఏమొచ్చిందిరా నీకు? ఈ మధ్యనే చెల్లెపల్లి చేసినాం కదా, అప్పులు బాగా అయినాయి రా, ఇంట్రెస్ట్కే సరిపోవట్లే, అందుకోసం ల్యాండ్ తీసేద్దాం అనుకుంటాను. అవునారా, సరే సరే. ఇంతకీ మరి ఎవరో చూపించినావురా ల్యాండ్? అరే మన ఊళ్ళో రియల్ ఎస్టేట్ చేసి అన్వేషణ ఉన్నాడు కదా, అందుకోసం అన్న అయితేనే మంచిగా డీల్ చేస్తారని అన్న చూపించిన. అవునారా, నువ్వు చెప్పిన కరెక్టే. మనం చేసే జాబ్లకి అప్పులు కట్టు కష్టమే, కానీ ఆ భూమి అమ్మేసి అప్పులు కట్టేశారా? ఓకే రా, తలకాయ నొత్తాను రా, చెరువు బీరేసేద్దాంపా. హలో కావ్య, ఉన్నావా లైన్లో? ఉన్నా. ఏంటంటే మీ అన్నకు? ఏం లేదు, ఇవాళ సండే కదా, మా అన్న మటన్ చెప్పిండు, వాడు ఇంటికి తీసుకొస్తాడంట, నాకు తీసుకోమని చెప్పిండు. మటనా? ఇంకేంది మరి, కుమ్మేసేయి. ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోకు. నువ్వు ఇంత బాగుంటావు, ఇంత హ్యాండ్సమ్గా ఉంటావు, నువ్వు బీటెక్ చదువుతున్నావు, ఇంకా ఇప్పటి వరకు ఒక లవర్ కూడా లేదా? నాకు లవర్ అంటే నీకు చెప్పనా? చెప్పు. ఎవ్వరు లేరు, ఐఎమ్ జస్ట్ సింగిల్. అబ్బా సాల్తి, ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి, ఎన్ని రిజెక్ట్ చేసినావు? హలో, నాకు జస్ట్ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ప్రపోజల్ లాంటివి ఏం లేవు. ఓకేలే, నమ్మినా. సరే, నా సంగతి పక్కన పెట్టు, మరి నీ సంగతి ఏంది కావ్య? నాకేవో తెలుసు, మొన్నటి వరకేమో హాస్టల్ ఉన్నా, ఇప్పుడే బయటికి వచ్చిన, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు తెలియదు. సర్లే, ముందుంది ముసల్లా పండగ, నేను ఉంటున్నా మరి, బాయ్. ఓకే బాయ్, రేపు కలుద్దాం బస్ స్టాండ్లో.